ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అర్జునుడు భగవంతుడితో చెబుతున్నాడు, నా శోకం అనేటటువంటిది తొలగిపోతుంది అని నేను అనుకోవడం లేదు. ఎందువలన? ఈ భూమి, ఈ రాజ్యము లేదా సురులందరిలో, దేవతలందరిలో కూడా రాజును నేనైనా, ఈ భూదేవికంతటికి కూడా నేనే అధిపతిని అయినా కూడాను నేను నా యొక్క శోకం తొలగిపోతుంది అని భావించడం లేదు అని అర్జునుడు భగవంతుడితో అంటూ ఉన్నాడు. వివరణ చూద్దాము ఈ శ్లోకం మీద. దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలు అంటే ఇక్కడ కేవలం ఇంద్రియాలనే కాదు, దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ప్రస్తుతం అత్యంత దుఃఖంతో నిండి ఉన్నాయి. శోక, మోహ, భ్రాంతి, అలాగే దుఃఖం, ఈ రెండింటితో నిండిపోయి ఉన్నాయి దేహ, ఇంద్రియ, మనోబుద్ధులు ఇవన్నీ కూడాను. ఇదేది కూడా నా యొక్క దుఃఖాన్ని తొలగిస్తుంది అని నేను భావించడం లేదు. ఏవి? ఈ రాజ్యము ఇవన్నీ కూడాను. నాకు ఇవన్నీ కూడా నా దుఃఖాన్ని తొలగిస్తాయి అని నాకు తెలియడం లేదు. ఎందుకు? అజ్ఞాన ప్రసిద్ధి ద్యోతనాథః. ఇవన్నీ కూడా ఈ శోక, మోహ ఇవి అజ్ఞానం ద్వారా ఏర్పడినటువంటివి. అటువంటి శోకమోహాన్ని శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొంది శోకం అనేటటువంటిది తొలగిపోతుంది అనడానికి అవకాశం లేదు. భూమౌ అపత్నం శత్రూన్ జిత్వా రాజ్యం ప్రాప్య శోకః త్యక్తుం శక్యతే. శోకః త్యక్తుం నా శక్యతే. రాజ్యాన్ని పొందినా కూడా, శత్రువులను జయించి రాజ్యాన్ని పొందినా కూడా నా శోకం అనేటువంటి తొలగిపోదు. అలాగే భూమౌ అసపత్నం అంటే ఈ రాజ్యం యందు, ఈ భూమి అంతటికి కూడా నేనే రాజునయ్యి నాకు శత్రువులు అనేటటువంటి వాళ్ళే లేరు. సమృద్ధమైనటువంటి అన్ని రకాలుగా కూడాను ధనము కానీ కావలసినటువంటి సామాగ్రి అన్ని కూడా ఉన్నాయి. సార్వభౌమత్వము లభించింది. ఇవన్నీ లభించినాయి. ఇవన్నీ లభించినప్పటికీ దేవతలందరిలో కూడాను సురాణం అపి ఆధిపత్యం ఇంద్రత్వం. నేను ఇంద్ర పదవిని పొందినప్పటికీ లేదా బ్రహ్మదేవుడి పదవిని పొందినప్పటికీ నా శోకం అనేటటువంటిది తొలగిపోవడం అంత సులభం కాదు. తొలగిపోవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఈ పదవి అనేది, సార్వభౌమత్వం అనేది, ఇంద్రత్వం అనేది, బ్రహ్మత్వం అనేది ఇవన్నీ కూడా వీటన్నింటికి కూడా ఉత్పత్తి అనేటువంటిది ఉంది. దేనికైతే ఉత్పత్తి అనేటువంటిది ఉంటుందో అది ధ్వంసం అవ్వడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఉత్పత్తి, నాశనం ఉన్నవి. శోకాన్ని ఎలా తొలగించడానికి అవకాశం ఉంటుంది? శోకాన్ని ఇవేవి కూడా తొలగించలేవు. అందువలన వివేకి చేయాలి? వివేకి ఏం అర్థం చేసుకుంటున్నాడు అనంటే, విషయ ప్రాప్తి ద్వారా లేదా వాటి ద్వారా లభించే భోగం ద్వారా శోకం అనేటువంటిది తొలగిపోవడం లేదు అని వివేకి అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అందువలన శోకం అనేది పూర్తిగా తొలగిపోవాలి అనంటే తం ధర్మం మమ ఉపదిశేతి. నాకు ఉపదేశాన్ని ప్రసాదించు. సర్వభోగ విరక్త్యా తీవ్ర ముముక్షయా చ భగవంతం ప్రార్థితవాన్ అర్జునః. షాధిమాం ఇది మనం పూర్వ శ్లోకంలో చూసాము. షాధిమాం నన్ను శిష్యుడిగా చేసుకో. సర్వ భోగాల యందు కూడా నేను విరక్తిని కలిగి ఉన్నాను. తీవ్ర మోక్షం అంటే ఇంకా నాకు ఇంకేది వద్దు, మోక్షం తప్ప ఇంకొక ఆలోచనే వద్దు. ఈ రకమైనటువంటి తీవ్ర వైరాగ్యము, తీవ్ర ముముక్షుత్వము కలిగి అర్జునుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. నన్ను శిష్యునిగా చేసుకొని నాకు ఉపదేశాన్ని ఇవ్వు. దేని ద్వారా అయితే ఆత్యంతిక సంసార దుఃఖం అనేటువంటిది తొలగిపోతుందో, బ్రహ్మ, విష్ణు ఈ పదవి ఇవి కూడా ఈ బ్రహ్మ, విష్ణు పదవి వీటి ద్వారా కూడాను దుఃఖం అనేటటువంటిది తొలగిపోదు. ఆత్యంతిక సంసార దుఃఖం అనేటటువంటిది తొలగిపోదు. దేని ద్వారా అయితే తొలగిపోతుందో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. కేవలం బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే దుఃఖం అనేటటువంటిది తొలగిపోతుంది. అది కూడా గురు ఉపదేశం లేకుండా సంభవించదు. ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు. ఎవరైతే ఆచార్యని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతారు అని. అందువలన నన్ను శిష్యుడిగా చేసుకొని నాకు ఈ ఉపదేశాన్ని ప్రసాదించు అని అర్జునుడు భగవంతుణ్ణి ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.